అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 46 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, మేము స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వస్తాం అంటూ కార్తీక్ వెళ్ళబోతుంటే, కార్తీక్, ఈరోజు పండగ, కుంకుడు రసంతోనే స్నానం చేయి, ఆల్రెడీ బాత్రూంలో పెట్టాను అంటూ చెప్తారు రూపా గారు. సరే తల్లి గారు, మీ మాట కాదంటామా, చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా అంటూ ఫ్రెష్ కావడానికి వెళ్తాడు కార్తీక్. రూపా గారు శాంతిని అనుని పిలిచి ఇద్దరికి చీరలు ఇచ్చి పూజకి ఇవి కట్టుకోమని చెప్తారు. పని అంతా పూర్తి కావడంతో అను శాంతి కూడా స్నానం చేసి ఫ్రెష్ కావడానికి వెళ్తారు. రూపా గారు శివకి కార్తీక్కి కూడా డ్రెస్సెస్ ఇస్తారు. కార్తీక్, ఇది నా కోడలి కోసం, నువ్వే నీ చేతులతో నా కోడలి మెడలో వేయాలి, అలా వేసే రోజు తొందరగా రావాలి, అంతవరకు ఇది నీ దగ్గరే ఉంచు అంటూ కార్తీక్ చేతిలో ఒక బాక్స్ పెట్టి వెళ్ళిపోతారు రూపా గారు. కార్తీక్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక గొలుసు చూస్తాడు. ఆ గొలుసుకి AK అనే లెటర్స్తో లాకెట్ ఉంటుంది. కార్తీక్కి ఆ చైన్ బాగా నచ్చుతుంది. ఏరా, నా చెల్లి మెడలో నువ్వు ఈ చైన్ వేసే రోజు నీ లైఫ్లో ఎప్పుడు వస్తుందో కదా అంటూ జాలిగా చూస్తాడు శివ. నువ్వు మరీ అంత బాధపడకురా, ఏదో రోజు కాదు ఈరోజే వేస్తానేమో, ఎవరికి తెలుసు అంటూ ఛాలెంజ్ చేస్తాడు కార్తీక్. కార్తీక్ ఫ్రెష్ అయి మెట్లు దిగుతుండగా హాల్లో తన తండ్రి శివాజీ గారి మాటలు వినిపిస్తూ ఉంటాయి. శివాజీ: రూపా, రూపా. ఏంటండి? శివాజీ: ఆ అమ్మాయి అనుని మన కార్తీక్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? వీళ్ళ మాటలు వింటున్న కార్తీక్ షాక్ అవుతాడు. రూపా: మీరే అనేశారుగా, అయితే ఓకే, బానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి వచ్చి ఒక పూట కూడా కాలేదు, అప్పుడే మీరు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు? శివాజీ: ఏమో రూపా, ఆ అమ్మాయి మొహంలో ఏదో అద్భుతమైన కళ ఉంది. అను అడుగు పెట్టిందో లేదో నా చేయి జారిపోతుందనుకున్న డీల్ నాకు ఓకే అయింది. అదీ కాకుండా వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నాను. చాలా పద్ధతిగా, హుందాగా, చాలా సంస్కారం ఉన్న అమ్మాయిలా అనిపించింది. రూపా: మీకు అనిపిస్తే చాలా, మీ కొడుకుకి నచ్చక్కర్లేదా? శివాజీ: ఏంటి వాడికి నచ్చేది? నిన్నటి నుంచి చూస్తున్నా, ఆ అమ్మాయి వెనుక కుక్కపిల్లలా తిరుగుతున్నాడు నీ కొడుకు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఉదయం అమ్మ కాఫీ అనడం మానేసి అను కాఫీ అన్నప్పుడే అర్థమైంది నీ కొడుకు గారు ఆ అమ్మాయితో ఎంత దూరం వెళ్ళాడో. కార్తీక్ నాలుక ఖర్చుకుంటాడు. రూపా: మీకు మీ కొడుకుకి నచ్చితే సరిపోతుందా, నాకు నచ్చక్కర్లేదా? శివాజీ: అవునా, 6 సంవత్సరాలు దూరంగా ఉన్న కొడుకుని పక్కన పెట్టుకొని అనుకి నువ్వు గోరుముద్దలు పెట్టినప్పుడే అర్థమైంది శ్రీమతి గారు, మీ ఇష్టం ఏంటో. రూప మనసులో, అమ్మో, మొత్తానికి దొరికిపోయాము. శివాజీ: ఆలోచించింది చాలు కానీ అను నాకు చాలా బాగా నచ్చింది రూప, మన కార్తీక్కి సరైన లైఫ్ పార్ట్నర్, పైగా మన శివాకి చెల్లెలు, ఇంతకన్నా ఏం కావాలి చెప్పు, అందుకే శివాతో మాట్లాడాలి అనుకుంటున్నాను. రూప: సరేనండి, నాకు ఇష్టమే, కానీ పెళ్లి మాటలు ఇప్పుడు కాదు, కొన్ని రోజులు ఆగండి, అప్పుడు మాట్లాడదాం. శివాజీ: కానీ అంతవరకు. రూప: ప్లీజ్ అండి. శివాజీ: సరే, నీ ఇష్టం. తల్లి ఎందుకు తన తండ్రిని ఆపిందో కార్తీక్కి అర్థమైంది. అను తన తండ్రికి కూడా నచ్చడంతో ఇంకా తాను అనుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసినా ఏమీ అనరు అని ధైర్యం వచ్చేసింది కార్తీక్కి. కార్తీక్ ఆ సంతోషంలో ఉండగానే అత్తమ్మ, అత్తమ్మ అంటూ అను పిలవడం కార్తీక్కి వినిపిస్తుంది. ఒకసారి అందరినీ చూస్తాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నెమ్మదిగా మళ్ళీ పైన అను రూమ్కి వెళ్తాడు. అను రూమ్ డోర్ కొడతాడు. డోర్ తీసే ఉంది అత్తమ్మ, లోపలికి రండి అంటూ అను చెప్పడంతో కార్తీక్ నెమ్మదిగా డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆకుపచ్చ రంగు చీరలో తడిసిన జుట్టుతో అను చాలా అందంగా ఉంది. అనుని అలా చూసి కార్తీక్ మైమర్చిపోతాడు. అత్తమ్మ, మీకు ముందే చెప్పాను, నాకు కుంకుడు రసం వద్దు, కళ్ళు మండుతాయని. మీరు వినలేదు. ఇప్పుడు చూడండి నా కళ్ళు ఎంత మండుతున్నాయి, అసలు కళ్ళు తెరవనివ్వడం లేదత్తమ్మ అంటూ కళ్ళు నలుపుకుంటుంది అను. కార్తీక్ డోర్ క్లోజ్ చేసి అను దగ్గరికి వెళ్తాడు. అను దగ్గరికి వెళ్ళి అను చెంప మీద ఒక చెయ్యి వేస్తాడు.
వెంటనే అను, కార్తీక్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటుంది కళ్ళు మూసుకొని. ష్ మాట్లాడకు అంటూ అను మొహాన్ని చేతిలోకి తీసుకొని అను కళ్ళలోకి గాలి ఊదుతాడు కార్తీక్. అనుకి నెమ్మదిగా మంట తగ్గి కళ్ళు తెరుస్తుంది. కార్తీక్ తనకి అంత చేరువలో ఉండేసరికి అనుకి నోట మాట రాదు. కార్తీక్కి దూరంగా జరిగి సిగ్గు దాచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటే కార్తీక్ అను చేయి పట్టుకొని వెనుకకి లాగుతాడు. అను వచ్చి కార్తీక్ని హత్తుకుంటుంది. కార్తీక్ అనుని తన చేతిలో బందీ చేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అను, వదలండి కార్తీక్, ఎవరైనా చూస్తారు. కార్తీక్, ఏయ్ వదలమని ఇంకోసారి అన్నావంటే ఇంకా గట్టిగా పట్టుకుంటాను. నీకు ఓకేనా? అను, లేదు లేదు మనసులో. అంటే వదలకండి అంటే వదిలేస్తారన్నమాట. ఓకే వదలకండి, ఇలాగే పట్టుకోండి అంటుంది. కార్తీక్ అనుని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. అనుకి కార్తీక్తో అలా ఉండడం చాలా నచ్చుతుంది. అది తన కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది కార్తీక్కి. అను, కార్తీక్ తనని వదలడం ఇష్టం లేకపోయినా, ఇదేంటి వదలమంటే పట్టుకుంటాను అన్నారు కదా, అందుకే కదా వదులుతారనే కదా రివర్స్లో వదలకండి అన్నాను. కార్తీక్, ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరు కదా. అయినా పెళ్ళాం వదలకండి అంటే ఏ మొగుడు వదులుతాడు, అందులోనూ నీలాంటి పెళ్ళాన్ని. అను కొంటెగా, మేము బాగానే మాట్లాడుతాము, మీ మగవాళ్ళే వాటికి అర్థాలు మారుస్తారు. ముందు వదలండి, ఎవరైనా చూస్తారు. కార్తీక్, ఎవరైనా అంటే? అను, ఇంట్లో ఇంతమంది ఉంటే ఎవరైనా కావచ్చు. కార్తీక్, అదే ఎవరు? అను, అత్తమ్మ, అంకుల్, శాంతి, శివ. కార్తీక్, సరే వదిలేస్తాను, అయితే నాకొకటి చెప్పు. అను, ఏంటి? కార్తీక్, శివ నీకేమవుతాడు? అను చిరుకోపంతో, అన్నయ్య అవుతాడు. కార్తీక్, అతని భార్య? అను, వదిన. కార్తీక్, వాళ్ళ అమ్మ? అను, అత్తమ్మ అవుతుంది. కార్తీక్, ఆవిడ భర్త? అను, మామయ్య అవుతాడు. కార్తీక్, ఆయన కొడుకు? అను, బావ అంటుంది నాలుక కరుచుకుంటూ. కార్తీక్, అదే బావ మరదలు ఇక్కడ ఏవో సరసాలు ఆడుకుంటుంటే వాళ్ళెందుకు వస్తారు చెప్పు. అను, ఈ మధ్య మాటలు బాగా నేర్చారు. కార్తీక్, మేడం గారు చేతలు చేయనిస్తే మాటలతో పని ఉండదు కదా. అను, మీకు అసలు సిగ్గులేదు, పోండి అంటూ కార్తీక్ని వెనుకకు తోసి వెళ్ళబోతుంటే కార్తీక్ వెనుక నుంచి అను భుజాలని పట్టుకుంటాడు. కార్తీక్ చొరవకు అనుకి మాటలు రావు. అలాగే నిలబడిపోతుంది. కార్తీక్ నెమ్మదిగా అనుకి దగ్గరగా వెళ్తాడు. కార్తీక్, మా అమ్మ నీకు ఇవ్వమని ఒకటి ఇచ్చింది, అది నీకు ఇప్పుడే ఇవ్వాలని ఉంది, ఇవ్వనా అని అడుగుతాడు. అను మాటలు కూడా తీసుకొని ఏంటి అంటుంది. కార్తీక్ చైన్ తీసి చూపిస్తాడు. అను, బాగుంది. కార్తీక్, లేదు నీ మెడలో చేరితేనే చాలా బాగుంటుంది. అను, సరే ఇవ్వండి వేసుకుంటాను. కార్తీక్, నేను వేయకూడదా? అను మౌనంగా ఉంటుంది. కార్తీక్ థ్యాంక్స్ చెప్పి తన చేతితో అను హెయిర్ని ముందుకు వేస్తాడు. కార్తీక్ అను మెడలో చైన్ వేస్తాడు. అను తన చేతితో ఆ చైన్ని తాకుతూ సిగ్గుపడుతుంది. అను సిగ్గుపడడం ఎదురుగా ఉన్న అద్దంలో కార్తీక్కి క్లియర్గా కనిపిస్తుంది. కార్తీక్ తల వంచి అను మెడవంపున ఉన్న తనకి బాగా ఇష్టమైన పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టుకుంటాడు. అను తన కళ్ళు మూసుకొని నిలబడిపోతుంది. కార్తీక్ అను మౌనం తనకి స్వాగతం పలుకుతున్నట్లు ఫీల్ అవుతాడు. అనుని ఫోర్స్గా తన వైపు తిప్పుకుంటాడు. ఆ ఫోర్స్ వల్ల అను తడిసిన హెయిర్ కార్తీక్ ఫేస్ని తాకి అను మొహం మీద చేరుతుంది. ఇద్దరి గుండె చప్పుడు చాలా వేగంగా ఉంది. కార్తీక్ అను ఫేస్ మీద హెయిర్ని తీస్తూ అను కళ్ళలోకి చూస్తాడు. కార్తీక్, ఏముందే నీ కళ్ళలో, అందరూ నీ మాయలో ఇట్టే పడిపోతున్నారు. అను, ఏముందో అక్కడ కనిపిస్తున్న వాళ్ళని అడగండి. కార్తీక్, అడిగాను. అను, మరి ఏం తెలిసింది? కార్తీక్, అది మాటల్లో చెప్పేది కాదు. అను, అమ్మ నిన్ను పిలుస్తుంది అంటూ లోపలికి వచ్చిన శాంతి వీళ్ళని చూసి షాక్ అయిపోతుంది. కార్తీక్ అను ఇద్దరూ దూరంగా జరుగుతారు. నీ టైమింగ్ తగలేయా, ఇప్పుడే రావాలా నువ్వు అంటూ తిట్టుకుంటాడు కార్తీక్.
అను ఏం మాట్లాడకుండా శాంతిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక చేసేదేం లేక మాడిపోయిన చపాతీ ఫేస్ పెట్టుకొని కార్తీక్ శివ దగ్గరికి వెళ్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.